హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా పండగలు వచ్చినప్పుడు లేదంటే రకరకాల సందర్భాల్లోనూ రిపబ్లిక్ డే అని, పండగ అని, దీపావళి అని, దసరా అని చెప్పేసి మనకి ఈ కామర్స్ సైట్లో అద్భుతమైనటువంటి ఆఫర్లు పెడుతుంటారు. అమేజింగ్ ఆఫర్స్ అని చెప్పేసి మనం కూడా టెంప్ట్ అవుతుంటాం. క్రెడిట్ కార్డ్ ఆఫర్లని, ఈఎంఐ ఆఫర్లని, ఈ విధంగా మనకు ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఆ ఆఫర్ల మీద మనం కూడా టెంప్ట్ అవుతూ ఉంటాం. టెంప్ట్ అయిన తర్వాత వాటిని మనం ఇమీడియట్లీ కొనేయాలి అని చెప్పేసి మనం నిర్ణయం తీసుకుంటాం. అయితే నిజంగా అవి ఆఫర్లేనా? గతంలో ఒక 200 రూపాయల వస్తువుని ఇప్పుడు 250 రూపాయలు చేసి మనకి ఆ 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 200కు అమ్ముతున్నారా? ఇలాంటి సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి. ఎందుకంటే ఒక వస్తువు రేటు 100 రూపాయలు అయినప్పుడు దాన్ని 75 రూపాయలకో 50 రూపాయలకో ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి డౌట్స్ కూడా కొంతమందికి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సంబంధించినటువంటి మర్చెంట్స్ తోటి వీళ్ళు డీల్స్ పెట్టుకుని డిస్కౌంట్లు ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆఫర్లు అనేటువంటివి అన్నీ ఫేక్ కాదు, ఆఫర్లు అనేటువంటివి అన్నీ కూడా రైట్ కాదు అనేటువంటిది కూడా మనం చెప్పొచ్చు. సాధారణంగా ఆఫర్లు ఉండొచ్చు. అయితే నిజంగా అది ఆఫరా కాదా? ఆ ఆఫర్లో మనకి ఎంత లాభం వస్తుంది, గతంలో దాని ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు దాని ప్రైస్ ఎంత ఉంది, ఇది కొనడం అనేటువంటిది మనకి డీలా కాదా అనేటువంటిది మనం తెలుసుకున్న తర్వాతే ఈ ఆఫర్లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ మధ్యనే బిగ్ బిలియన్ డేస్ అయ్యాయి, బిగ్ ఫెస్టివల్ డేస్ అయ్యాయి, అలాగే ప్రైమ్ డే సేల్స్ అవుతున్నాయి. ఇలాగ రకరకాలైనటువంటి అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, ఇలాగ ఈ కామర్స్ వెబ్సైట్లు ఆఫర్ల మీద ఆఫర్లతోటి మనం అట్రాక్ట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ రాబోయే పండుగలు, సంక్రాంతి పండుగని, ఇలాంటి పండుగల్లో కూడా మన ముందుకు ఆఫర్లతోటి ఈ కామర్స్ సైట్లు మనకు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఆఫరా కాదా? దీని యాక్చువల్ ప్రైస్ ఎంత? లాస్ట్ మంత్స్లో ఇది ఎంతకి సేల్ అయింది, ఇప్పుడు మనకి ఆఫర్తో ఎంతకి ఇస్తున్నాడు, నిజంగా ఇది వర్తియా అనేటువంటి తెలుసుకోవాలి అంటే మనం ఒక టూల్ని వాడడం ద్వారా మన డెస్క్టాప్లో క్రోమ్ బ్రౌజర్లో అది నిజంగా ఆఫరా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈజీగా వీలవుతుంది. మీకు ఒక ముఖ్య గమనిక, ఇది ఎటువంటి స్పాన్సర్డ్ వీడియో కాదు. కేవలం కన్స్యూమర్స్కి సమాచారం అందించి వాళ్ళని అవేక్ చేయడం కోసం, ఎడ్యుకేట్ చేయడం కోసం నేను ఈ టూల్ గురించి చెప్తున్నాను. అదేనండి బై హట్కే అనేటువంటి టూలు. ఈ బై హట్కే టూల్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక 3 నెలల్లో కొంత టైమ్ ఆఫ్ పీరియడ్లో దాని ప్రైస్, హైయెస్ట్ ప్రైస్ ఎంత, లోయెస్ట్ ప్రైస్ ఎంత. బహుశా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అమెజాన్లో ఒక ఫోన్ కొందాం అనుకున్నాం అనుకోండి, ఆ అమెజాన్లో హైయెస్ట్ ప్రైస్ ఎంతకు అమ్మారు ఇదివరకు, ప్రస్తుతం లోయెస్ట్ ప్రైస్ ఏంటి, ఇప్పుడున్న ప్రైస్ ఏంటి అనేది మనం కంపేర్ చేసుకుంటే యాక్చువల్గా అది ఆఫర్ ప్రైసా కాదా, లేదంటే వీళ్ళు గతంలో 100 రూపాయలు అమ్మిన దాన్ని 150 చేసి నేను చెప్పినట్టు 100 రూపాయలకే మనకి ఆఫర్లలో అమ్ముతున్నారు అనేటువంటిది మనకి తెలిసిపోతుంది. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఆ బై హట్కే ఎక్స్టెన్షన్ని డెస్క్టాప్ క్రోమ్ బ్రౌజర్లో మనం వేసుకోవాలి. ఇది డెస్క్టాప్లో మాత్రమే మనకి సాధ్యమవుతుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ బై హట్కే ఎక్స్టెన్షన్ అని చెప్పేసి క్రోమ్లో టైప్ చేస్తే ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్లో మనకి అది అందుబాటులో ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ బై హట్కే అనేటువంటి వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఇక్కడ బ్లూ కలర్లో మనకి ఎక్స్టెన్షన్ అనేటువంటి యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్టెన్షన్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంటుంది, మీకు యాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద మీరు యాడ్ చేసిన వెంటనే అది మనకి అడ్రస్ బార్ చివర ఈ ఎక్స్టెన్షన్ లిస్ట్లో చేరుతుంది. ఈ ఎక్స్టెన్షన్ లిస్ట్లో మనకు కనపడకపోతే ఈ చివర ఉన్నటువంటి డబ్బా మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైస్ హిస్టరీ ట్రాకర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని బ్లూ కలర్లో ఉందో లేదో చూసుకోండి. ఇలా వైట్ కలర్లో ఉంటే అది ఇలా బ్లూ కలర్లోకి మనం టిక్ చేస్తే ఆ అడ్రస్ బార్ పక్కన పిన్ అవుతుంది అనమాట. దాన్ని పిన్ చేసుకుని మనం ఉంచుకుంటే దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ టూల్ తోటి అసలు ఒక వస్తువు, ఒక ప్రైస్, ఒక కమాడిటీ అది కరెక్ట్గా మనకి ఆఫర్లో వస్తుందా, హయ్యెస్ట్ రేట్ ఎంత ఉంది, లీయెస్ట్ రేట్ ఎంతకు అమ్ముతున్నారు వీళ్ళు అనేది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఒక అమెజాన్ బేసిక్స్ సౌండ్ బార్ అనేటువంటి నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం ఇలాగ బ్రౌజర్లోకి వచ్చిన వెంటనే రైట్ సైడ్ ఒక టూల్ బార్ మనం ప్రత్యక్షమైన చూశారు కదా, ఈ టూల్ బార్లో ఫస్ట్లో ఉన్నటువంటి ప్రైస్ గ్రాఫ్ మీద మనం క్లిక్ చేస్తే కనుక ఈ విధమైనటువంటి ఒక గ్రాఫ్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు అక్టోబర్ 14వ తారీఖున దాని ప్రైస్ అనేటువంటిది ఇక్కడ 1189 రూపాయలు ఉంది. ప్రస్తుతం ఎంత ఉంది? 1489 రూపాయలు మనకు ఉందన్నమాట. ఈ విధంగా దాని లీయెస్ట్ ప్రైస్ ఒకప్పుడు అక్టోబరు 14, 16 అంటే ఇవి ఫెస్టివ్ సీజన్ అయి ఉంటుంది, అందులో రేటు తగ్గించుంటారు. అందుకని ఇక్కడ ఏంటంటే 1189 రూపాయలకి అమ్మినటువంటి ఈ సౌండ్ బారు ప్రస్తుతం అనేటువంటి రేట్ ఎంత ఉంది అంటే
రూ. 1489 ఉంది. అంటే ఏంటంటే ఇది ఆఫర్లో తగ్గించారు, ప్రస్తుతం నార్మల్ ప్రైస్లో అమ్ముతున్నారు, అంటే ఇది ఆఫర్ డేస్లో చౌకగా వచ్చింది అని చెప్పేసి. ఇదే కాకుండా మనం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ సెట్ చేద్దాం, ఒక మొబైల్ ఫోన్ని అమెజాన్లోనే మనం సెట్ చేద్దాం. ఇక్కడ ఏదో కనిపించిన మొబైల్ ఫోన్ని మనం క్లిక్ చేసాం, దాని ప్రైస్ ప్రస్తుతం ఎంత ఉందంటే రూ. 16,999 దాని ప్రైస్ ఉంది. ఇప్పుడు మనం దీని ప్రైస్ గ్రాఫ్లోకి వెళ్దాం. ప్రైస్ గ్రాఫ్లోకి వెళ్ళినప్పుడు మనకు ఎంత తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? జూలై నెలలో వీళ్ళు ఒక 3 months 4 monthsని ప్రామాణికంగా తీసుకుని జూలై నెలలో అమెజాన్లో రూ. 20,999 దీన్ని అమ్మితే ప్రస్తుతానికి అది రూ. 16,999 దాని రేటు తగ్గింది. అది ఆఫర్ అవ్వచ్చు, లేకపోతే న్యాచురల్గానే దాని రేటు తగ్గి ఉండొచ్చు. మీరు పర్టికులర్గా ఏదైనా ఆఫర్ డేలో దాన్ని ఒక ప్రోడక్ట్ని బ్రౌజ్ చేసి కొనాలి అనుకుంటున్నప్పుడు ఈ టూల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆ రోజున ఎంత ప్రైస్ ఉంది, అంతకుముందు ఎంత ప్రైస్ ఉంది మీరు కంపేర్ చేసుకొని మీరు దాన్ని కార్ట్లో వేసుకుని కొనేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, దీని హయ్యెస్ట్ ప్రైస్ రూ. 22,999. దీని హయ్యెస్ట్ ప్రైస్ సేల్ అయింది. దాని తర్వాత తగ్గుతూ వచ్చింది, 18,998 వచ్చింది. ప్రస్తుతము ఈరోజు లిస్టింగ్ ప్రైస్ రూ. 16,999. ఈ విధంగా ఇది వరకు మనం చూసిన సౌండ్ బార్ ఏంటంటే గతంలో తక్కువగా అమ్మారు, 1100 చిల్లరకి అమ్మింది, ఇప్పుడు 1400 చిల్లరకి వచ్చింది. ఈ మొబైల్ ఫోన్ దగ్గరికి వచ్చేసరికి గతంలో 20,000 చిల్లర అమ్మారు, 21,000 దాకా అమ్మారు, ఇప్పుడు అది రూ. 16,999 ప్రైస్ డ్రాప్ అయిందనమాట. ఈ విధమైనటువంటి ప్రైస్ డ్రాప్స్ని మనం చూసుకుని యాక్చువల్గా దాని యొక్క ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అమ్మారు జనరల్ డేస్లో, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అనేది కంపేర్ చేసుకుంటే మనకి అది ఆఫరా కాదా అనే విషయం మనకి స్పష్టమైపోతుంది. అదేవిధంగా మనం ఫ్లిప్కార్ట్లో కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం ఎలక్ట్రానిక్స్లో ఏదో ఒక ప్రోడక్ట్ని మనం ఏదో ఒక ట్యాబ్నో ఏదో ఒక ప్రోడక్ట్ని మనం ఇట్లాగా ఓపెన్ చేసుకుని చూస్తే ఇక్కడ మనకి టూల్ ప్రత్యక్షం అవుతుంది. ఈ టూల్లో మనం ప్రైస్ గ్రాఫ్ను మనం క్లిక్ చేసుకుంటే దీని ప్రైస్ ప్రస్తుతం రూ. 19,999 ఇది ప్రస్తుతం సేల్ అవుతుంటే అది జూలై నెలలో మ్యాక్సిమం రూ. 32,990 సేల్ అయింది. ప్రస్తుతం దాని వాల్యూ డ్రాప్ అయ్యి అది మనకి 19,999 వస్తున్నట్టు ఇందులో ప్రైస్ లిస్టింగ్ని ఆ బై హట్కే మనకు చూపిస్తున్నటువంటి ఈ గ్రాఫ్ను బట్టి తెలుస్తుంది. ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు ప్రొడక్షన్. కొన్ని సందర్భాల్లో ఆ ఎలక్ట్రానిక్ గూడ్ యొక్క వాల్యూ తగ్గిపోయినా దాని తర్వాత మోడల్స్ మార్కెట్లోకి వచ్చినా ఇది అవుట్డేట్ అవుతుంది కాబట్టి వీటి ప్రైస్ తగ్గుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో అది డిమాండ్ ఉన్న రోజుల్లో దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ లేని రోజుల్లో దాని ప్రైస్ తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆఫర్ల వల్ల కూడా రేట్లు తగ్గుతాయి. ఇది మనకి కంపేర్ చేసుకోవడానికి వీలవుతుంది. సరే, మొబైల్ ఫోన్స్ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ఇలా ప్రైస్ డ్రాప్లు ఉంటాయి కాబట్టి బేసిక్ హోమ్ డివైస్ ఏదైనా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కర్ ఉంది, ఏదైనా ఒక 5 లీటర్స్ కుక్కర్ అంటే బేసిక్ హోమ్, దీనికి ఒక డిమాండ్, అప్పుడు డిమాండ్ ఉంది ఇప్పుడు డిమాండ్ లేదు అనేటువంటి ఉండదు కాబట్టి మనం దాన్ని ఒక కుక్కర్ని మనం సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి ప్రైస్ గ్రాఫ్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఉండేటువంటి ప్రైస్ వేరియేషన్స్ చూడండి. ఇప్పుడు రూ. 2,179 ఉన్నటువంటి దీని ప్రైసు ఇప్పుడు జూలై నెలలో మనకి రూ. 2,399 అమ్మారు. ప్రస్తుతం అది ఎంత ఉంది? రూ. 2,179 ఉంది. ఇలాగా ప్రైస్ వేరియేషన్స్ అవుతూ ప్రస్తుతం అది రూ. 2,179 వచ్చింది. అంటే ఇది కుక్కర్ కదా, దానికి అవుట్డేటెడ్ ఉండదు, దానికి కొత్త వెర్షన్స్ రావు, సేమ్ వెర్షన్ ఉంటుంది. కానీ ఏంటంటే అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసినటువంటి రకరకాల ఆఫర్లు, సీజన్లు, దీన్ని బట్టి దీని యొక్క ప్రైస్ అనేటువంటిది ప్రస్తుతం మనకి ఆఫర్లో ఉంది, డ్రాప్లో ఉంది. అదే మీరు బిగ్ బిలియన్ డే సందర్భంగాను, లేదంటే ప్రైమ్ డేస్ సందర్భంగాను, లేదంటే ఫెస్టివల్ సేల్స్ సందర్భంగాను వీళ్ళు ఆఫర్లు ప్రకటించినటువంటి సందర్భాల్లో కూడా మీరు ఈ టూల్ని రన్ చేసుకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంది అనేటువంటిది మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట. ఇటువంటి టూల్స్ ఇంకా 2-3 ఉంటాయి, కానీ నేను మీకు ఎగ్జాంపుల్గా బై హట్కే చూపిస్తున్నాను. ఇలాంటి టూల్స్ ఆధారంగా మన ప్రైస్ రేంజ్, ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ రేంజ్ ఏంటి, అది ఎంతకి సేల్ అయింది, ప్రస్తుతం ఎంత ఆఫర్లో ఉంది, ఇది నిజంగా ఆఫరా కాదా అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ప్రస్తుతము ఒక 3 నెలల క్రితమో, లేదంటే 3 రోజుల క్రితమో, వారం రోజుల క్రితమో దాని ప్రైస్ హైగా ఉండి ఇప్పుడు తక్కువగా ఉండి దాని మీద కూడా క్రెడిట్ కార్డులో ఆఫర్లు ఉన్నాయి అంటే అది మనకు మంచి ఆఫర్ కిందే వస్తుంది. కొన్ని వస్తువుల్లో ఇలాంటి వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పేసి చాలామందికి ఒక అనుమానం, నమ్మకం కూడా. కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే
మీరు ఆఫర్లోకి వెళ్ళి ఏదైనా వస్తువు కొనాలి అనేది నా అడ్వైజ్. ఇప్పుడు ఇదే టూల్లో మనకి ఇంకా 2-3 రకాలైనటువంటి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగంటే వాచ్ ప్రైస్ అనేటువంటి దాంట్లో మనం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోనే కొంటున్నారు, అది 72,000 ఎంతో ప్రస్తుతం ప్రైస్ ఉంది. అది మీకు 64, 62, 63,000కి వస్తే మీరు కొనాలి అని చెప్పి మీరు అనుకుంటున్నప్పుడు, ఇక్కడ ఈ టూల్లో చూసారు కదా, యాడ్ టు ప్రైస్ వాచ్ లిస్ట్లో ఇక్కడ అలర్ట్ వెన్ ప్రైస్ లెస్ దెన్ అన్న చోట మీరు ఒక 62,000 ఆ ప్రోడక్ట్, అంటే ఇదే ప్రోడక్ట్ గురించి చూద్దాము. 2,179 రూపాయలు ప్రస్తుతం మార్కెట్ రేట్ ఉంది. అది మీకు ఒక 1,800కి వచ్చినప్పుడు కొనాలి అనుకున్నప్పుడు మీరు ఆ 1,800 అనేటువంటి దాన్ని అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక ఆ ప్రైసు ఆ రేంజ్కి డౌన్ అయినప్పుడు మీకు అది మీ ఈమెయిల్కి అలర్ట్ ఇస్తుంది. అప్పుడు వెళ్ళి మీరు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఈ టూల్ మనకు కలగజేస్తుంది. కన్స్యూమర్స్కి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి టూల్ అనిపించింది నాకు. అందుకనే నేను మీకు దీని మీద ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్రైస్ గ్రాఫ్ ఒకటి, వాచ్ ప్రైస్ అనేటువంటిది ఒకటి కూడా, ఈ 2 ఆప్షన్స్ కూడా ఈ టూల్లో చాలా ఉపయోగకరమైనటువంటి. మీరు కూడా మీ వెబ్ బ్రౌజర్లో ఇలాంటి ఒక ఎక్స్టెన్షన్ వేసుకుని ప్రైస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని ఈ ఆఫర్ల మాయాజాలంలో పడకుండా, మ్యాక్సిమం మనం ఫ్లిప్కార్ట్లో లేకపోతే అమెజాన్లోనూ మ్యాక్సిమం కొంటాం, అందులో దాపరికమేం లేదు. ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉందా, అమెజాన్లో తక్కువ ఉందా బ్రౌజ్ చేస్తాం. రెండిట్లో ఏది తక్కువ ఉంటే, ఏది తొందరగా వస్తే దాని మీద మనం ఇన్వెస్ట్ చేయడానికి, అందులో ఆ ప్లాట్ఫామ్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. కాబట్టి మ్యాక్సిమం మీరు 2 ప్లాట్ఫామ్స్లోనూ ఇలాంటి టూల్స్ని మీరు రన్ చేసుకుంటే మీకు ఆ ప్రైస్ యొక్క రేంజ్ తెలుస్తుంది, ఆ ప్రైస్ నిజంగా ఆఫరా కాదా అని తెలుస్తుంది. ఆఫర్లో ఉన్నట్లయితే మీరు చక్కగా కొనుక్కుని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, మీరు బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసము, ఇలాంటి టెక్నికల్ సమాచారం కోసము మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలుగు ప్రేక్షకులు అందరూ టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరించారు, అదేవిధంగా నా ఛానల్ కూడా ఆదరించండి. ఇలాంటి సమాచారవంతమైనటువంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.